రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పనికట్టుకొని విమర్శలు చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడవాయి మండలంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో దర్శించుకొని మొక్కులు చెల్లించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా నిలబడుతుందని తెలిపారు. మరి సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకోవడానికి మరి మేడారం రావడం జరిగింది. మాతో పాటు పోలీసు అధికారులు, పూజారులు, ఇతర పెద్దలు కూడా అందరం పార్టిసిపేట్ చేసి ఈ యొక్క జాతర రాబోయేటువంటి కాలంలో జాతర జరుగుతుంది. సేమ్ టైంలో మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయించి ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించాలి, అద్భుతంగా నిర్మాణం చేసి 1000 ఏళ్లు భక్తులకు అందుబాటులో ఈ టెంపుల్ ఉండాలి, గుడి ఉండాలి సమ్మక్క సారలమ్మ అనే ఉద్దేశంతో మరి వారు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. గత వారం క్రితం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఈరోజు చూస్తే సండే అయినప్పటికీ కూడా విపరీతంగా జాతర రాకముందే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులకు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మేడారానికి చాలా మందికి ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా బాగా తెలిసి ఇంకా విశ్వాసంతో, విశ్వాసంతో, నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడతా ఉన్నాం. ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు సంసిద్ధం చేసుకుంటూ పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తొందరలోనే ఇక్కడ గ్రనైట్స్ తీసుకొచ్చి కూడా నిర్మాణం మొదలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాత చుట్టూ ఉన్నటువంటి సాలారం కూడా ఇప్పటికిప్పుడు తీసేయకుండా మరి కొత్తది నిర్మాణం అవుతున్న క్రమంలో తీసేస్తే ఎక్కువ రోజులు భక్తులకు కూడా మరి రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు, అదేవిధంగా పూజారులు, మరి ఆర్కిటెక్చర్స్ మేమందరం కలిసి ఈ యొక్క గుడి నిర్మాణంలో భాగం పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు కూడా రోజులు తగ్గిపోతూ ఉన్నాయి, భక్తులు కూడా రోజులకు పెరుగుతూ ఉన్నారు. నన్ను కన్నది సమ్మక్క సమ్మయ్య, ఇక్కడిని దీవించి ఈ స్థాయికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చి నాకు ఒక జీవితాన్ని ప్రసాదించింది మరి ఈ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, ఈ ములుగు ప్రాంత ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాం. ఈ తల్లుల యొక్క గొప్ప కీర్తిని ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గకుండా ముందుకే తీసుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా గుడి నిర్మాణం కూడా చేపడతామని భక్తులకు అందరికీ తెలియజేస్తూ అందరికీ